దేవునికి స్తోత్రం. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథములో నుండి కొద్ది నిమిషాలు దేవుని మాటలను ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1-2 చరణాలు చదువుకుందాం. 1-2 వచనాలు చదువుకుందాం. ప్రతి శుక్రవారం ఈ 2 పత్రికలు వచనం వెంబడి వచనం ధ్యానం చేయాలని ఆలోచన ఉంది కనుక ప్రతి శుక్రవారం పౌలు గారు తిమోతికి రాసిన ఈ 2 పత్రికలు వరుసగా ధ్యానం చేయబోతున్నాం కనుక మొట్టమొదటిగా ఈ సమయంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారం క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. మరోసారి చదువుకుందాం. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణైన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. వాక్యం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడు అయిన తండ్రి, మా మంచి బోధకుడా, మా మంచి ఉపదేశకుడా, మీకు స్తోత్రం. ఈ రాత్రి సమయంలో మీ పాద సన్నిధిలో దేవా కూర్చొని మీ మాటలు వినడానికి సిద్ధపడి ఉండగా మీరు మాతో మాట్లాడండి. ప్రారంభంలో ప్రార్థనలోను కీర్తనలను తోడై ఉండి గానం చేతు కృప చూపారు తండ్రి, స్తోత్రం. ఈ సమయంలో ఈ మీ దాసుని మీ మహిమ గల కృపచేత భద్రపరచి ఏ మాటలు మీరు నింపజేయబోతున్నారో ఆ మాటలు మేము వినడానికి, ఆ మాటల ప్రకారం జీవించడానికి మీరే కృప చూపురని మా మంచి బోధకుడు అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి వారికి, మొట్టమొదటిగా లోపల ఉన్న వారికి ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమున ప్రేమతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. రెండవదిగా వెలుపల ఉన్న
ఈ శబ్దం ద్వారా వింటున్న ప్రతి వారికి ప్రేమతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాం. ఈ 2 వచనాలు ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ 2 వచనాలను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా మొదటి వచనం మనం ఆలోచన చేస్తే, మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారం క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు అని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఈ బైబిల్ గ్రంథంలో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. ఈ 2 పాత క్రొత్త నిబంధన పుస్తకాలను కలిపితే 66 పుస్తకాలు అవుతాయి. ఈ పుస్తకాలన్నింటినీ గ్రంథంగా దేవుడు మన చేతుల్లో ఉంచడం జరిగింది. గనుక ఈ సమయంలో ఈ గ్రంథం, ఈ పాత నిబంధన గ్రంథం ద్వారా మనం వరుసపెట్టి కొలుసుకుంటూ వస్తే 54-55 పుస్తకం తిమోతికి రాసిన పత్రికలు. కేవలం పరిశుద్ధ క్రొత్త నిబంధన గ్రంథాన్ని మాత్రమే లెక్కిస్తే 15-16 పుస్తకాలు వరుసలో ఉన్నాయి. గనుక ఈ గ్రంథాన్ని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధ ప్రేరణ ద్వారా, దేవుని ప్రేరణ ద్వారా అపోస్తలుడైన పౌలు గారు భక్త కోటికి తన 13 పత్రికలు రాశాడు. 13 పత్రికలు రాశాడు, 13 పత్రికలు అందించాడు. గనుక ఈ సమయంలో భక్త కోటికి పత్రికల్లో తెలియజేశాడు. ఈ సమయంలో ఆయన సేవకునుగా ఉండి తిమోతికి రాస్తున్నాడు ఈ లేఖ, ఈ పత్రిక తిమోతి గారికి రాస్తున్నాడు. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారం క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానము నీకు కలుగునుగాక అని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తున్న దేవుని వాక్కు ఏమిటంటే, పౌలు ద్వారా రక్షకుడైన దేవుని యొక్క దేవుడు రక్షకుడుగా కనబడుతున్నాడు. అలాగే రెండవదిగా మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్క ప్రతి విశ్వాసి నిరీక్షణ ఏమిటి అని ఆలోచన చేస్తే, ప్రతి విశ్వాసి నిరీక్షణ యేసు క్రీస్తు వారి కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు. యేసు క్రీస్తు వారి కొరకు ఎదురు చూస్తున్నారు. యేసు క్రీస్తు వారు రెండవసారిగా రాబోతున్నాడని దైవ గ్రంథం బైబిల్ తెలియజేస్తుంది. గనక ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న 3 మాటలు ఉన్నాయి. ఆ 3 మాటలు ధ్యానం చేసి ఈనాటి కూడికను ముగించుకుందాం. మొట్టమొదటిగా యేసు క్రీస్తు యొక్క ఆజ్ఞ ప్రకారం క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు. ఈ మాట ఆలోచన చేద్దాం. యేసు క్రీస్తు
యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తుడైన పౌలు. ఇక్కడ అపోస్తులుడైన పౌలని మనం చూస్తున్నాం. అసలుకు అపోస్తులుడు అంటే ఎవరు? అపోస్తులత్వం అంటే ఏమిటో మనం ఈ సమయంలో ధ్యానం చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి మానవునిగా ప్రపంచ మానవాళి కొరకై ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఆయన 30 సంవత్సరాలు కుటుంబ బాధ్యత కలిగి జీవించాడు. అలాగే 3.5 సంవత్సరాలు రాజ్య సువార్త, మారు మనసును గూర్చిన దేవుని అనగా ఆయన మాటలు ప్రకటించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ప్రకటించిన సందర్భంలో ఆయన ఈ లోకంలో ఉన్న పామరులను, చేపలు పట్టు వారిని పిలిచాడు. వారు యేసుక్రీస్తు వారిని వెంబడించి ఆయనతో పాటు సాగి దేవుని అనగా ఆయన సువార్త చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ సమయంలో అపోస్తులు అంటే ఎవరు అని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మార్కు సువార్తలో యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులుగా పిలుచుకున్న వారిని అపోస్తులని ఆయన యేసుక్రీస్తు వారి పేరు పెట్టారు. అసలు అపోస్తులు ఎవరు అని మనం ఈ సమయంలో ఆలోచన చేస్తున్నాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 16 వచనం నుండి 19 వచనం వరకు మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు వారు అపోస్తుల లిస్టు ఉంచాడు. అపోస్తుల పట్టిక అక్కడ రాయబడి ఉంది. ఎవరు అపోస్తులు అని మనం ఈ సమయంలో ఆలోచన చేస్తున్నాం కనుక మొట్టమొదటిగా అపోస్తులు ఎంతమంది అని మనం చూస్తూ ఉన్నాం. పేతురు, యాకోబు, యోహాను, అంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమాయి, మత్తయి, తోమా, హల్ఫై కుమారుడు యాకోబు, తద్మయ అనే కనానీయుడైన సీమోను, ఇస్కారియోతు యూదా అని రాయబడింది మార్కు సువార్తలో. చూద్దాం, ఆ మాటలు చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుండి 19 వచనాలు చూద్దాం. వారెవరనగా ఆయన పేతురును పేరు పెట్టి సీమోను, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుని యోహాను, వీరందరికీ ఆయన నిర్గేసనని పేరు పెట్టెను. నిర్గయసన అనగా ఉరిమేడు వారి అర్థము. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమాయి, మత్తయి, తోమా, అల్ఫై కుమారుడు యాకోబు, తద్దయి కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కారియోతు యూదాను వారు. వీరికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తులని పేరు పెట్టారు. అయితే 11 మందిని శిష్యులుగా చేసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తులుగా పేరు పెట్టుకున్నాడు. ఆయనతో పాటు సువార్తను ప్రకటించువారుగా, ఆయనను వెంబడించువారుగా చేసుకున్నాడు. అయితే యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పజెప్పే సందర్భంలో యేసుక్రీస్తు వారిని అప్పజెప్పాడు ఒక శిష్యుడు, ఇస్కారియోతు యూదా. యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పజెప్పి, ప్రధాన యాజకులకు అప్పజెప్పి, అలాగే బండ్రోతులకు అప్పజెప్పి, ఈ లోక సంబంధమైన నాయకులు, అధికారులకు అప్పజెప్పి దేవ దూషణ చేస్తున్నాడని, నేనే దేవుడు అంటున్నాడని ఈ మాటలు చెప్పి కలిగి ఉన్నారు. కనుక ఆ సమయంలో, ఆ కాలంలో ఈ ఇస్కారియోతు యూదా యేసుక్రీస్తు వారిని నాణ్యములకు 33 నాణ్యములకు యేసుక్రీస్తు వారిని అప్పజెప్పాడు. ప్రధాన యాజకులకు అప్పజెప్పాడు, అలాగే పెద్దలకు అప్పజెప్పాడు. సమాజ మందిరాలలో ప్రార్థించు వారికి, సమాజ మందిరాలలో వాక్యం బోధించు వారికి అప్పజెప్పారు. వారు మత సంబంధంగా ఉన్నారు,
ఆ దేవుడే యేసు క్రీస్తు వారిగా ఈ లోకానికి వచ్చాడని వారు ఎరగక ఆత్మ ముసుగులో, మతం ముసుగులో ఉండి యేసు క్రీస్తు వారిని ఎరగలేకపోయారు. అయితే యేసు క్రీస్తు వారిని యూదా ఇస్కారియోతు అప్పజెప్పి ఆయన ఏం చేశాడంటే, నీతిమంతుడైన వారిని నేను దుర్మార్గులకు అప్పచెప్పానని ఆయన ఊరి వెలుపలికి వెళ్ళి ఊరి వేసుకొని చనిపోయాడు. పశ్చాత్తాపపడలేదు. యేసుక్రీస్తు వారిని మరలా క్షమాపణ అడగలేదు. అడగకపోగా ఏం చేశాడంటే ఊరి వెలుపలికి వెళ్ళి చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయాడు. అయితే 11 మందిని దేవుడు యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్నాడు. అయితే ఒకరు తక్కువయ్యారు. ఎవరు తక్కువయ్యారు? యూదా ఇస్కరియోతు చనిపోయాడు. యూదా ఇస్కరియోతు స్థానంలోకి అపోస్తలుడు కావాలని ఈ తక్కిన వారు ఉన్నవారు అపోస్తలుడు, మనం చదువుకున్నాం కదా ఇంతవరకు, పేతురు నుంచి లిస్టు రాయబడి ఉంది కదా, వారందరూ ఏం చేశారంటే అపోస్తల కార్య గ్రంథం రాయబడి అన్నమాట. ఇద్దరి పేరు మీద సీట్లు రాసి ఆ ఇద్దరి పేరు మీద ప్రార్థన చేసి సీట్లు ఎత్తారు. సీట్లు ఎత్తినప్పుడు అక్కడ రాయబడిన మాట అపోస్తల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయము 22 నుంచి చదువుకుందాం. మధ్యలో చదువుకుందాం. మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గురించి సాక్షి ఉండుట ఆవశ్యకమని చెప్పిన. అప్పుడు వారు యుస్తు అను మారు పేరు గల బర్సబా అనబడిన యేసేపు, మత్తయి అను ఇద్దరు నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములు ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపోస్తలత్వంలోనూ పాలు పొందుటకు వీరి ఇద్దరిలోనూ ఏర్పరచుకుని వారిని కనపరచుమని అంతటా వారు వీరిని గూర్చి సీట్లు వేయగా మత్తయి పేరుట సీటు వచ్చింది. వారు ఇద్దరి పేర్లు, ఒకటి యేసేపు పేరు మీద సీటు వేశారు, అలాగే మత్తయి అనే పేరు మీద సీట్లు వేసి దేవునికి యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేశారు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమై ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేస్తున్నారు సీట్లు వేసి. అయితే వారు సీట్లు తీసినప్పుడు ఒక్కని పేరు మీద సీటు వచ్చింది, మత్తయి అని పేరు మీద సీటు వచ్చింది. ఆ మత్తయిని ఎన్నుకున్నారు. 11వ వాడుగా ఉన్నాడని వారు తన సొంత నిర్ణయంతో 11వ వాడిని ఎన్నుకున్నారు. అయితే ఇది దేవుని చిత్తం కాదు. 11వ వాడిని అనగా ఈ మత్తయిని దేవుడు తీసివేసి అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు యేసుక్రీస్తు వారు ఎన్నుకున్నారు. ఎప్పుడు ఎన్నుకున్నారని మనం చూస్తే మనం అపోస్తల కార్య గ్రంథంలో చూస్తాం. 9వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అపోస్తల కార్య గ్రంథం 9వ అధ్యాయము ఇక్కడ పౌలు గారు ఇక్కడ రాయబడిన మాట చదువుకుంటే వెళ్దాం, అర్థమవుతుంది. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని నా ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారిగా పత్రికలమని అడిగెను. ఆ విధంగా యేసు ప్రభువును నమ్మిన వారిని, యేసు క్రీస్తు వారిని ఎరిగిన వారిని ఆయన బంధించుటకు, బాధ పెట్టుటకు ప్రధాన యాజకులతో ఆయన అధికారం కలిగి దమస్కుకు వస్తున్నాడు. దమస్కుకు వచ్చే ఆ ప్రయాణంలో యేసుక్రీస్తు వారు మాట్లాడారు. యేసుక్రీస్తు వారు సౌలును పౌలుగా మార్చుకున్నాడు. ఆ మాటలు రాయబడ్డాయి. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేలా నన్ను హింసిస్తున్నావని అతనితో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నీ ఎవడవని అడగగా ఆయన, నేను నువ్వు హింసించుచున్న యేసును అని యేసుక్రీస్తు ప్రభువారు జవాబిచ్చాడు. ఆయన ఎరిగిన వారిని బంధించిన
ఆయన ఎరిగిన వారిని బాధపెట్టిన ఎవరిని హింసిస్తున్నారు? యేసుక్రీస్తు వారిని దేవుని హింసిస్తున్నట్లనే ఇక్కడ రాయబడి ఉంది. కనుక ఈ దర్శనంలో సౌలు గారిని పౌలుగా మార్చి అపోస్తలుడుగా మార్చుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనతో మాట్లాడాడు. అందుకని ఇక్కడ 10వ వచనం చూస్తే, దమస్కులు అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలవగా, అక్కడ ఆ ప్రాంతంలో అననీయ అనే భక్తుడు ఉన్నాడు. ఆ భక్తునికి దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, సౌలు నేను దర్శించాను, ఆయన దగ్గరికి వెళ్ళి అతనికి ప్రార్థన చేయి, అతన్ని నా పాత్రగా నేను వాడుకోబోతున్నానని ఆ అననీయాకు ప్రభువారు ఆయన తెలియజేసినప్పుడు ఆయన అన్న మాట ఏమిటంటే, అందుకనని అంటున్నాడు, ప్రభువా ఎంతో కీడి చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని అని దేవునికి ఆ దర్శనంలో జవాబిచ్చాడు. ఇతడు కీడి చేశాడు, సంఘాన్ని పాడు చేశాడు అని తెలియజేశాడు. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు అన్న మాట ఏమిటంటే అద్భుతమైన మాట, చాలా అద్భుతమైన మాట ప్రభు వారు అన్నారు. ఏమన్నాడంటే ఇక్కడ రాయబడిన మాట, ఇదే అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేళ్ల ఎదుటను నా నామం భరించుటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని దేవుడు యేసు ప్రభు వారు సెలవిచ్చాడు. కనుక అపోస్తలుడుగా యేసుక్రీస్తు వారు ఆయన్ని ఎన్నుకున్నాడు. అసలు అపోస్తలులు అంటే ఎవరు అని, ఏ లక్షణాలు కలిగి ఉండాలి, ఏ అర్హతలు కలిగి ఉండాలని మనం ఆలోచన చేస్తే, అపోస్తలులు అనగా వారు ప్రభువును చూసిన వారై ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం రాయబడింది. వారు ఎవరిని చూసి ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు వారిని చూచి ఉండాలి. ఆ కాలంలో యేసు ప్రభు వారు ఉన్న కాలంలో వారిని దేవుడే యేసుక్రీస్తు వారు ఎన్నుకొని ఉండాలి. వారిని అపోస్తలులని మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా వారిని అనగా ప్రభు స్వయంగా ఏర్పరచుకొని ఉండాలి. అపోస్తలు అంటే స్వయంగా యేసుక్రీస్తు వారు ఏర్పరచుకొని ఉండాలి. అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయం 22 వచనాలు, అలాగే 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 8-15వ వచనం వరకు మనం చూస్తే స్వయాన ప్రభువే ఏర్పరచుకొని పంపి ఉండాలి. దేవుడు ఆయన సువార్తకు పంపి ఉండాలి. వారు మాత్రమే అపోస్తలుడు. అలాగే మూడవదిగా వారు ఆయన పునరుద్ధానమునకు సాక్షులై ఉండాలి. ఆయన శిలువ సువార్తను ఈ లక్షణాలు కలిగి ఆయన చేత ఏర్పరచుకొని ఆయన చేత పంపబడి దేవుని వాక్యం ప్రకటించుటకు ఆయన పునరుద్ధానమునకు సాక్షులై ఉండాలి. అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం, అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 18, అలాగే 15వ వచనం మనం చదివితే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. వారిని అపోస్తలత్వం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ లక్షణాలు లేకుండా, ప్రభువారిని చూడకుండా, దేవుని చేత ఏర్పరచబడకుండా, దేవుని చేత పంపబడకుండా, ప్రభువారి ద్వారా పంపబడకుండా ఈ పేరు ఎవరు పెట్టుకున్నా వారు అబద్ధికులే, ఈ పేరు ఎవరు పెట్టుకున్నా వీరు వంచకులే అనే వాక్యమే తెలియజేస్తుంది. స్వయాన పౌలు గారి అంటారు, తిమోతికి రాసిన పత్రికలు అంటారు 6వ అధ్యాయం 16వ వచనం, మనుషులలో ఎవడును ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు, చివరిగా ఆయనే చూశాడు. పౌలు గారే యేసుక్రీస్తు వారిని చూశారు. అపోస్తల కార్య గ్రంథం 9:3వ వచనంలో మనుషులలో ఎవడును ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు అన్నాడు పౌలు గారు. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాడు పౌలు గారు, నాకును కనపడ్డాడు యేసుక్రీస్తు వారిని అక్కడ ఆయన చెప్పినట్లు మనం చూస్తున్నాం. కనుక అపోస్తలులు ఎవరనగా ఆయన చేత ఏర్పరచబడిన వారు, ఆయన చేత దేవుని పనికి పంపబడిన వారిని అపోస్తలులు అని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈనాడు ఈ కాలంలో
ఎవరైతే పేరు కంటే ముందుగా అపోస్తలుడు అని పెట్టుకొని కొనసాగుతూ ఉంటే ఆ వ్యక్తి సరైన దేవుని స్థానంలో, దేవుని స్థితిలో లేడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం ఇంకా అర్థం కాలేదని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ నేను కూడా అపోస్తలత్వం పొందుకున్నానని ఎవరైతే చెప్పుకుంటారో, ఎవరైతే ఆ విధంగా కోరుకొని పేరుకు ముందు ఈ బిరుదుని పెట్టుకుంటారో వారు వంచకుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వంచన కలిగిన వాడు అని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ సమయంలో మనం చూస్తున్నాం, ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం 2వ సాయంత్రం ముందుగా కొరంతీలకు రాసిన పత్రిక, కొరంతీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్న వారే నుండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగు దూత వేషం ధరించుకొని ఉన్నాడు గనుక వారి పరిచారులను, నీతి పరిచారులను వేషం ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును అని మనం చూస్తున్నాం. గనుక ఎవరైతే అపోస్తులను చెప్పుకుంటూ ఉంటారో వారు వంశకులు, వారు అబద్ధికులని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇదే తిమోతికి రాసిన 2వ పత్రికలో రాయబడింది. 3వ అధ్యాయం 13వ వచనం కూడా రాయబడింది. ఆ మాటలు కూడా చదివితే అక్కడ అపోస్తలత్వం గురించి రాయబడి ఉంది. అలాగే ప్రకటన 22వ అధ్యాయం కూడా రాయబడింది. కనుక అపోస్తలుడు అనే పేరు కలిగి ఉన్నాడంటే ఆయన మాత్రమే ఏర్పరచుకొని, ఆయన మాత్రమే పంపి ఉండాలి. ఆయన పునరుద్ధాన సన్నివేశం చూసి ఉండాలి. ఆయన శిలువ మరణం చూసి ఉండాలి. ఆ శిలువ మరణాన్ని పౌలు గారికి యేసుక్రీస్తు వారు దమస్కు మార్గంలో కనపరిచాడు, దమస్కు మార్గంలో దర్శనమిచ్చాడు అని మనం చూస్తున్నాం. కనుక క్రీస్తునందు ప్రియులారా అపోస్తలత్వమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞ ప్రకారం క్రీస్తు యేసు యొక్క అపోస్తుడైన పౌలు అని మనం చూస్తున్నాం. అయితే ఈ లోకంలో ఉండగా యేసు క్రీస్తు వారిని దేవుని నమ్మిన వారు, ఆయన మాటలు చెబుతున్నవారు, ఆయన వాక్యాన్ని బోధిస్తున్నవారు, ఆయన మాటలను తెలియజేస్తున్నవారు ఏ పేర్లు పెట్టుకోవాలి, దేవుడు ఏమన్నా వాక్యం రాయించాడా అని మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యాన్ని పరీక్షిస్తే, తరిసి ఆలోచన చేస్తే దేవుడే తన గ్రంథంలో రాయించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులు గాను, కొందరిని ఉపదేశకులు గాను నియమించాను అని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా కొందరిని ఎవరిని ఏర్పరచుకున్నాడు? యేసుక్రీస్తు వారు అపోస్తలులను ఏర్పరచుకున్నాడు. అపోస్తలు శిష్యులుగా చేసుకుని వారికి అపోస్తలని పేరు పెట్టారు. రెండవదిగా ప్రవక్తలుగా దేవుడు ఆయన సంఘకాలంలో, ఆది క్రీస్తు సంఘకాలంలో అపోస్తలుల చేత అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభువారు జరిగించారు. అయితే ఈ కాలంలో ఏ విధంగా దేవుని వాక్యం ప్రకటించబడుతున్నవారు ఏ పేర్లు కలిగి ఉండాలి, ఏ పేరు ధరించుకొని ఉండాలని మనం ఆలోచన చేస్తే ప్రభువారు అంటున్నారు, పౌలు ద్వారా ఎఫెసు సంఘంతో తెలియజేస్తూ అంటున్నారు సువార్తికుడు అని పేరు పెట్టుకోవచ్చు, అలాగే కాపరులు అని పేరు పెట్టుకోవచ్చు, అలాగే ఉపదేశకులని పేరు పెట్టుకోవచ్చు. ఇది దేవుని క్రమం, దేవుడే ఏర్పాటు చేశాడు. ఈ క్రమాన్ని కలిగి ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈనాడు చూస్తే
వాక్య క్రమానికి పోల్చబడకుండా, వాక్య క్రమానికి సరిపోకుండా ఇష్టానుసారంగా దేవుని మహిమను దొంగిలిస్తూ, దేవుని పరిశుద్ధ మహిమను దొంగిలిస్తూ వారు పెట్టుకుంటున్నారు పేర్లు. ఎన్నో ఉన్నాయి లోకంలో. సొంత నిర్ణయాలు, వాక్యంలో నుంచి ఆ ప్రభువారు చెప్పిన మాటలు తీసుకోకుండా, ఆ బిరుదు తీసుకోకుండా, ఇంకా లోక సంబంధంగా ఆలోచన చేసి, లోక సంబంధమైన అర్థం తీసుకొని అనేకమైన బిరుదులు కలిగి ఉన్నారు. ఇది వాక్య క్రమం కాదు. ఆ బిరుదులు ఏమిటో స్వయాన ప్రభువుని యేసుక్రీస్తు వారే తెలియజేశారు. ఆ మాటలు చూద్దాం. స్వయాన దేవుడే యేసు ప్రభు వారే తెలియజేశాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న కాలంలో సమాజ మందిరాల్లో బోధిస్తున్నవారు యూదులు, అలాగే ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిసయ్యులు ఇలాంటి బిరుదులు కలిగి ఉన్నారు. ఆ బిరుదులు ఏమిటో చూద్దాం. స్వయాన ప్రభువారి తెలియజేశాడు, యేసుక్రీస్తు వారి తెలియజేశాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం. అద్భుతమైన మాటలు ప్రభువారు తెలియజేశారు. వాక్యాన్ని సరిపోల్చుకుందాం, వాక్య ప్రకారం జీవిద్దాం, వాక్య క్రమంలోకి సాగుదాం, వాక్య క్రమాన్ని కలిగి జీవిద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. 23వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షణ రేగులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములు అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒకడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఇక్కడ మనం చూస్తున్నాం, తండ్రి అని బోధించువానికి, దేవుని వాక్యం చెప్పువానికి తండ్రి అని పేరు పెట్టకూడదు. అలాగే రెండవదిగా గురువు అని పేరు పెట్టకూడదు. నేను చెప్పలేదు, దేవుని వాక్యంలో ఉన్న స్వయాన యేసు ప్రభువారు చెప్పిన మాట చెబుతున్నా. యేసు క్రీస్తు ప్రభువారు చెప్పారు, తండ్రి అని పేరు పెట్టుకోవద్దు, గురువులని పేరు పెట్టుకోవద్దు అని ఆయన చిత్తాన్ని తెలియజేశాడు. అలాగే ఇంకా ఇంకొక మాట ఉంది, విచిత్రమైన మాట, బైబిల్లో లేని మాట. అది తగిన వారమే గనక ఈ సమయంలో యేసు క్రీస్తు ప్రభువారు చెప్పిన, లేక ఆయన వాక్యంలో ఉన్నట్టు పాటించడమే వాక్య క్రమం, వాక్యానుసారం. ఈ వాక్య క్రమాన్ని పాటించకుండా, వాక్య క్రమంలో ముందుకు సాగకుండా, ఆయన వాక్యాన్ని పఠించకుండా, ఆయన వాక్యాన్ని నెరవేర్చకుండా ఎంత కలిగి ఉన్నా, ఏ విధమైన మాటలు తెలియజేసినా ఆయన క్రమాన్ని లోబడకుండా ఆ సహవాసంలో ఉన్న అది వాక్య క్రమం కాదు. స్వయాన ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న వారు మతం కలిగిన వారిని ప్రభువారు తెలియజేశారు. యూదా మతం, ఆ మతంలో ఉన్నవారే ధర్మశాస్త్ర ఉపదేశకులే ఆయన్ను సిలువకి ఎక్కించారు, ఆయన సిలువ మరణానికి అప్పచెప్పారు, ఆయన్ను సిలువకి ఎక్కించి మరణానికి అప్పచెప్పారు. అయితే దేవుని చిత్తం ఆయన వచ్చిందే సిలువ మరణంలో చనిపోయి ఆయన తిరిగి లేచి ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయడానికి వచ్చారు. ఆయన చిత్తంలో, ఆయన ప్రణాళికలో అపవాద చేత పని జరిగించిన వారు ఎవరంటే యూదులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, అలాగే సమాజ మందిరాలలో మత సంబంధంగా బోధించిన వారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు మనం చూస్తున్నాం.
మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒకడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, ఒక్కడే క్రీస్తు, ఒక్కడే మీ గురువు అని చెబుతూ పైన ఇంకా కొన్ని వచనాలు మనం చూస్తే అక్కడ రాయబడిన మాట, అద్భుతమైన మాట రాయబడింది. ఏమి రాయబడింది? 23 వచనంలో, మోయ శక్యం కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురు కానీ తమ వేలుతైనను వాటిని కదలింపనులరు. మనుషులు కనబడవలని తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షణ రేకులు అనగా వారు వేసుకున్న వస్త్రధారణ వెడల్పుగాను తమ చెంగులు పెద్దవుగాను చేసుకుందరు. ప్రభువారు చెప్పిన కార్యాన్ని, ప్రభువారు చెప్పిన దానినే పాటిస్తున్నారు. ఎంత భయంకరమైన తప్పిదం! ఆయన మాటకు లోబడకుండా మేము కూడా వాక్యానుసారంగా ఉన్నాం. మేము కూడా వాక్యానుసారంగా జీవించడానికి ప్రభువాని ప్రార్థన చేస్తున్నాం. అది ఎంత అవివేకం! దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. కనుక ఈ సమయంలో ప్రభువారి చెప్పిన మాటకు లోబడతాం, ఆయన చెప్పిన రీతిగా కొనసాగుదాం. కనుక ప్రభువారు చెప్పాడు కనుక ఆయన మాటకు లోబడదాం. అయితే ఈ మాటను కూడా పూర్వమే చెప్పాడు, భక్తుడైన యోబు చెప్పాడు, అద్భుతమైన మాట చెప్పాడు. ఆయన యోబు గారు కూడా చెప్పారు. ఆ మాట చూద్దాం. యోబు గ్రంథం 32వ అధ్యాయం. యోబు గ్రంథం 32వ అధ్యాయం 21-22 వచనాలు. 21-22 వచనం. మీరు దయచేసి వినుడి, నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను. నేను ఎవరికి ముఖ స్తుతి కై బిరుదులను పెట్టను. ముఖస్థుతి చేయుట నా చేత కాదు. అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలన చేయను అని పూర్వమే యేసు క్రీస్తు వారి లోకానికి రాకముంపే ఆత్మ ప్రేరణతో ఈ మాట పలికాడు. ముఖ స్తుతి చేయుటకు బిరుదులు ఆయన ఘనతను పొందుకోకూడదని అక్కడ తెలియజేస్తున్నాడు. ఒకవేళ ఆ ఘనతను పొందుకుంటే నేను శీఘ్రముగా ఆయన నన్ను నిర్మూలన చేస్తాడని తెలియజేస్తున్నాడు. ఈనాడు మనం చూస్తే రెవరెండ్, మోస్ట్ రెవరెండ్, అలాగే తండ్రి అని భయంకరంగా వాక్యంలో లేని, యేసు ప్రభు చెప్పని ఆ బిరుదులు పెట్టుకుంటున్నారు. తండ్రి అనగా అనే మాటకు, రెవరెండ్ అనే మాటకు అర్థం ఏమిటంటే దేవుడు ఆయన పరిశుద్ధ నామం బట్టి పూజింపదగినవాడు అని. పరిశుద్ధమైన దేవునికి ఇవ్వబడిన స్థానం, దేవుడు పొందుకోవలసిన ఆ ఘనత మానవులైన ఈ లోకంలో ఉన్న కొద్దిమంది దేవుని పని చేస్తున్నవారు, ప్రకటించేవారు ఆ బిరుదులు కలిగి ఉన్నారు. ఆ కారణాన దేవుని మాట వినలేదు, దేవుని యేసు ప్రభు వారి మాట వినలేదు కనుక అది వాక్య క్రమం కాదు. కనుక యేసు ప్రభు వారి మాట వినాలి, గ్రంథం రాయబడిన ప్రతి మాటకు లోబడాలని మనం చూస్తున్నాం. అయితే ఈ సమయంలో మనం చూడబోతున్నాం, పౌలు గారు అపోస్తలుడుగా దేవుని చేత ఆయన ఏర్పరచబడ్డాడు, అలాగే ఆయన చేత పంపబడ్డాడు. మనం ఇక్కడ చూస్తున్నాం, అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు లుస్త్రా అనే ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయాడు. ఆ లుస్త్రా అనే ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు బలహీనమైన పాదములు గల ఒక మనుషుడు వచ్చాడు. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నాడు. అయితే పౌలు గారు చెప్పిన మాటకు, ఆ మాటను విన్నప్పుడు ఆ తర్వాత పౌలు గారు కూడా అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతని యందు విశ్వాసం ఉందని కనుగొన్న తర్వాత మనం ఇక్కడ రాయబడిన మాటలు చూస్తే అపోస్తల కార్యగ్రంథం 14వ అధ్యాయం 7 నుంచి చదువుకుందాం.
లుస్త్రాలో బలహీనమైన పాదములు గల మనుషుడు ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నప్పుడు నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడట వినెను. పౌలు అతని వైపు తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముని గ్రహించి, నీ పాదమును మోపి సరిగా నిలువమని దగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. జనసమూహం ఈ అద్భుతం జరిగింది. పౌలు గారి మాట విన్నాడా ఆ వ్యక్తి. విన్న తర్వాత పౌలు గారు దేవుని మాటలు చెప్పినప్పుడు బలహీనం గల పాదములు కలిగినవాడు, పుట్టుకతో కుంటివాడు వెంటనే స్వస్థ పొందుకొని నడవసాగాడు. అయితే అక్కడ ఉన్నవారు ఏం చేశారంటే, అక్కడ ఉన్నవారు ఆ జనసమూహం పౌలు చేసిన దాన్ని చూసి పౌలు గారికి బర్నాబాకు అక్కడ ఇద్దరు కలిసి దేవుని పరిచర్య చేస్తున్నారు. ఇద్దరికి పేర్లు పెట్టారు. అక్కడ ఉన్న ప్రజలు పేరు పెట్టారు. ధూపతి అని పేరు పెట్టారు బర్నాబాకు. అలాగే పౌలు గారికి హెర్మే అని పేరు పెట్టారు. ధూపతి అనగా ఒక దేవతకు సంబంధించిన పూజారిగా, దేవతకు పూజించేవారిగా కనపడుతున్నారు ఆ వ్యక్తి. అలాగే ఆ జనసమూహం ఏం చేశారంటే, పూలదండలు తీసుకొని, ఎద్దును తీసుకొని పూలదండలు ఆ ఇద్దరికి వేయుటకు, అలాగే ఎద్దును వధించి వారికి బలి అర్పించాలని, ఎవరికి బలి అర్పించాలని బర్నాబాకు అలాగే పౌలుకు ముఖ్య ప్రసంగి అయిన పౌలుకు పూలదండలు వేసి బలి అర్పించాలని ఒక ఎద్దును తీసుకొని వచ్చి వారు వచ్చినప్పుడు వీరు అంటున్న మాట, పౌలు గారు అంటున్న మాట, బర్నాబా అంటున్న మాట, ఆ మాట ఏమిటంటే, అపోస్తులుడైన బర్నాబాయు పౌలు ఈ సంగతి తెలిసిపోయిన వారు ఆ జనసమూహం పూలదండలు తీసుకొని వస్తున్నారని, అలాగే ఎద్దును తీసుకొని వధించి బలి అర్పించడానికి వారిద్దరికీ దేవుళ్ళుగా వారిని కొనియాడి వారిని పూజించాలని, పౌలు గారిని పూజించాలని, అలాగే బర్నాబాను పూజించాలని దండలు తీసుకొని బలి అర్పించాలని వస్తున్నారు జనసమూహం. ఈ సంగతి విని వారు ఏం చేశారంటే, పౌలు గారు ఏం చేశారు, తమ వస్త్రములు చించుకొని సమూహంలోకి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమి, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలని మీకు సువార్త ప్రకటించుచున్నామని అద్భుతమైన జవాబు ఇచ్చారు. ఈనాడు మనం చూస్తే లోక సంబంధంగా తపెట్లు తీసుకొని ఎదురు వెళ్ళేవారు ఉన్నారు, దండలు వేసేవారు ఉన్నారు. ఎంత వాక్యానికి సరిపోయిన కార్యం, సరిపోల్చబడని కార్యం, యేసు క్రీస్తు ప్రభువారు దేవుడు నచ్చని కార్యమే చేస్తున్నారు. ఎంత విచారమైన సంగతి. కనుక ఆయన మాటను కొనసాగించాలి, ఆయన మాటను నెరవేర్చాలనేది దేవుని వాక్యం. కనుక ఇక్కడ నిజమైన దైవ సేవకుడు, నిజమైన దైవాత్మ కలిగిన వారు, వాక్యం ఎరిగిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు అంటున్నమాట. అయ్యలారా మేము కూడా మనుషులమే అని వారు మనుషులమే అని చెప్పి ప్రయాదపడి అంటున్నమాట. మీ వంటి స్వభావంకల నరులమే, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచి పెట్టి ఆకాశమును, భూమి, సముద్రము, వాటిలో ఉండు సమస్తము సృజించిన జీవంగల దేవుని వైపు తిరగవలని మీకు సువార్తను ప్రకటించున్నాను అని తెలియజేశారు. అపోస్తలుడైన పౌలు గారు అద్భుతమైన మాట చెప్పారు. ఇక్కడ బృహస్పతి అని రాయబడి ఉంది. దానికి అర్థం వారు ఘనతను పొందుకోలేదు, పూజింపబడలేదు, వాక్యాన్ని ఉన్నట్టు పాటించారు ఆ దేవుని సేవకులు. కనుక ఈ సమయంలో ఆ విధంగా వాక్యాన్ని పాటించకుండా మనసులను వెరివారి చేసి మనుషుల వలన ఘనత పొందుకుంటున్నారు, పూలదండలు వేయించుకుంటున్నారు. వారు వస్తుండగానే ఊరి వెలుపల
వస్తుండగానే ఎదురు వెళ్ళి తపెట్లతో వారిని గణపరుస్తున్నారు. ఇది చాలా భయంకరమైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పని కార్యం. వాక్యానికి లోబడలేదు, వాక్య క్రమానికి కొనసాగడం లేదు అని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. కనుక ఈ సమయంలో మనం చూస్తున్నాం అపోస్తులుడు దేవుని చేత ఏర్పరచబడినవాడు. ఎవరు? పౌలు గారు అని యేసుక్రీస్తు వారి శిష్యులలో 11వ అపోస్తులుడుగా దేవుని చేత లెక్కించబడ్డాడు. మన రక్షకుడైన దేవుని యొక్క మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞ ప్రకారం క్రీస్తు యేసు యొక్క అపోస్తుడైన పౌలు అని మనం చూస్తున్నాం. అలాగే రెండవదిగా మనం చూడబోతున్న మాట ఏమిటంటే, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయినది. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయినది అంటున్నాడు. ఇక్కడ తిమోతి విశ్వాసం కలిగిన మనుషుడు అని అపోస్తలుల కార్య గ్రంథంలో రాయబడింది. ఈ తిమోతి కూడా యూదా వంశానికి సంబంధించిన వాడు, యూదా వంశంలో పుట్టినవాడు. చూద్దాం ఆ మాటలు కూడా. అపోస్తలుల కార్య గ్రంథం 16వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక మనుషుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. తిమోతి అనే ఒక శిష్యుడు ఉన్నాడు. ప్రభువారిని ఎరిగి ఉన్నవాడే. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఈకొనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఎవరు? తిమోతి మంచి పేరు పొందినవాడు, అలాగే ప్రభుని ఎరిగినవాడు. అలాగే ఆమె తల్లి కూడా దేవుని యందు విశ్వాసం కలిగిన యూదురాలుగా మనకు కనబడుతుంది. అయితే పౌలు గారు సువార్త యాత్రకు వెళ్ళినప్పుడు, సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయినప్పుడు ఆయన లుస్త్రాలో పౌలు గారికి లుస్త్రాలో ఎవరు కనబడ్డారు? శిష్యుడు కనబడ్డాడు. యేసుక్రీస్తు ఎరిగినవాడు శిష్యుడు కనబడ్డాడు. ఆ శిష్యుడు తిమోతి. అలాగే మంచి పేరు పొందినవాడు. అక్కడ పౌలు గారు అన్నమాట, అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరాడు. నాతో రా, నన్ను వెంబడించని తిమోతిని పౌలు కోరాడు. ఆ విధంగా తిమోతి, యవనస్తుడైన తిమోతి అపోస్తుడైన పౌలు గారిని వెంబడించాడు కనుక పరిచర్యలో పాలి భాగస్తునిగా ఆయనతో పాటు ఉన్నాడు కనుక పౌలు గారితో ఆయన అంటున్న మాట ఏంటంటే, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయినది. శుభం చెప్పి రాస్తున్నాడు. యేసు క్రీస్తు శుభాలు చెప్పి రాస్తున్నాడు. శుభం చెప్పి రాస్తున్నాడు తిమోతి గారికి. ఈ పత్రిక రాస్తున్నాడు. 2 పత్రికలు రాశాడు. మొదటి పత్రిక, అలాగే రెండవ పత్రిక రాశాడు పౌలు గారు. ఈయనప్పుడు ఎందుకు రాశాడు అని ఆలోచన చేస్తే, సరైన బోధలో ఉండాలని, సరైన సిద్ధాంతంలో ఉండాలని 2 పత్రికలు పౌలు గారికి, సేవలో చిన్నవాడైన తిమోతి గారికి, యవనస్తుడైన తిమోతి గారికి రాశాడు. ఈ పత్రికలు అద్భుతమైన మాటలు చెప్పాడు, సంఘ సిద్ధాంతాలు చెప్పాడు. అలాగే నిజమైన బోధ గురించి తెలియజేశాడు. రానున్న దినాల్లో మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే ప్రారంభంలో పౌలు గారు మనం చూస్తే ఆయన సంబోధించడం ప్రారంభ వచనాల్లో మొదటి అధ్యాయంలో రోమపత్రిక మొదటి అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చూస్తే అక్కడ పౌలు గారు కృప మాత్రమే ఉపయోగించాడు, సమాధానం మాత్రమే ఉపయోగించాడు. అయితే ఈ తిమోతికి రాసిన పత్రికలో ఒక పదాన్ని ఎక్కువగా ఉపయోగించి తెలియజేస్తున్న మాట ఏంటంటే కనికరం అనే పదం, సమాధానం అనే పదం. అలాగే మనం ఇక్కడ చూస్తున్నాం కనికరం అనే పదం చూస్తున్నాం. ఆ పదాన్ని ఉపయోగించాడు. కనుక ఈ సమయంలో
ఆయన బలపరుస్తూ చెబుతున్న మాట, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమ్మతికి సులువని చెప్పారు ఆయనది అని చెప్పాడు. అయితే ఇప్పటికి ముగింపు మాటలు ధ్యానం చేద్దాం. ఒక 5 లేక 6 నిమిషాలలో మాత్రమే వాక్యాన్ని ముగించుకుందాం. ముగింపుగా తిమోతి తన సమయాన్ని అంతా క్రీస్తు యేసు వారి సేవలో గడిపాడు. మరి ఇలాంటి వారికి, దేవుని సేవ చేస్తున్న వారికి కరుణ అవసరం కదా అని ఆయన కరుణగల మాటలు తెలియజేశాడు పౌలు గారు ఈ తిమోతికి. కనుక సేవలో కొనసాగుతున్న ఈ యవనస్తుడైన తిమోతి గారికి శుభమని చెప్పి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతి శుభమని చెప్పి రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. ఆయన దేవుని కనికరాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని కనికరంలో వర్ధిల్లు అని పౌలు గారు ఆయనను దీవించి బలపరుస్తున్నారు. కనుక ఈ సమయంలో మనం ఒక మాట ఆలోచించేద్దాం. ప్రభువారు అన్నారు, యాకోబుతో అన్నాడు, అపోస్తలుడైన యాకోబుతో అన్నాడు. ఆ మాట అద్భుతమైన మాట. ఈ మాట కూడా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందమని తెలుసుకొని మీలో అనేకులు అనగా ఉపదేశకులుగా కాకుండా ఉండుడి అని వాక్యంలో దేవుడు చెబుతున్నాడు. నా సహోదరులారా, యాకోబుతో తెలియజేస్తున్నాడు, నా సహోదరులారా, ఉపదేశకులుగా మనం మరి కఠినమైన తీర్పు పొందుమని తెలుసుకొని మీలో అనేకులు ఉపదేశకులుగా ఉండకుండా ఉండుడి అని దేవుడు యాకోబుతో తెలియజేస్తున్నాడు. గనుక ఉపదేశకులు ఉన్నామంటే, దేవుని వాక్యం ప్రకటిస్తున్నామంటే వాక్యంలో ఉన్నది ఉన్నట్టు పాటించాలి. ఉన్నది ఉన్నట్టు పాటించే వారుగా ఎందున్న విశ్వాసం కూడా ఆ విధంగా వాక్య క్రమంలోనికి తీసుకురావాలి. అదే దేవుడు కోరుకుంటున్న దేవుని చిత్తం, దేవుని సంకల్పమే ఉంది. ఇంకా వాక్యాన్ని కొనసాగించకుండా, వాక్యానికి లోపడకుండా ఎన్ని కార్యాలు చేసినా, ఎంత దేవుని గణపరిచినా, దేవుని స్తుతించినా, కీర్తనలు పాడినా, ఏ కార్యాలు చేసినా, ఎంత చేసినా వాక్యాన్ని పాటించకుండా ఉన్నట్లయితే మనకి ఏముంది? కఠినమైన తీర్పు ఉంది. గనక జాగ్రత్త పడదాం. గనక దేవుని వాక్యానికి లోపడదాం. కఠినమైన తీర్పు ఉందని అపోస్తలుడైన యాకోబు గారు తెలియజేస్తున్నారు. కఠినమైన తీర్పు మనం దొరికిపోకుండా, తీర్పు వల్ల పాతాళముకు జారిపోకుండా మనం ఇంకా ఈ లోకంలో ఉండగా మనందరం వాక్యాన్ని ఎదుగుదాం. వాక్యంలో రాయబడిన సంగతులను తెలుసుకున్నాం. దేవుని మాటలు, అన్ని మాటలు ఒకే సందర్భంలో రాయబడలేదు, ఒకే చోట దేవుడు రాయించలేదు. అక్కడ కొంచెం దేవుడు రాయించడు. కనుక ప్రభువారి మాటలు, ఆయన మాటలు లోబడదాం, ఆయన మాటలను నమ్ముదాం, ఆయన చెప్పిన వాటిని కొనసాగుదాం. ఆయన చెప్పిన రీతిగా ఏది పెట్టుకోవాలి, ఏది పెట్టుకోకూడదు, ఆ వాక్యానికి ఆయన చెప్పిన మాటలు లోపడదాం. ఆయన ఏం చెప్పాడో దాన్ని మాత్రమే చేద్దాం. ఆ సహవాసంలోనే ఉందాం. దేవుడు చెప్పిన రీతిగా ఈ విశ్వాస యాత్రను కాపాడుతున్నాం. ఇదే వాక్య క్రమం, ఇదే దేవుని క్రమం అని మనం ఈ సమయంలో ధ్యానం చేశాం. కనుక ఈ సమయంలో మనం ధ్యానం చేస్తున్న పాఠం ఏమిటంటే, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఎన్నో అద్భుతమైన మాటలు చెప్పాడు. మొట్టమొదటిగా మనం చూసాం, మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞ ప్రకారం
యేసు క్రీస్తు యొక్క అపోస్తుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు యేసు క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానం నీకు కలుగును గాక అని ఈ 2 వచనాల్లో ఎన్నో అద్భుతమైన మాటలు, చాలా సంగతులు దాగి ఉన్నాయి కనుక ఆ మాటలు మనం ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపాడు. దేవుని వాక్యానికి లోబడదాం, వాక్య ప్రకారం కొనసాగదు. తర్వాత వచ్చే శుక్రవారం 1వ అధ్యాయం 3వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం. ఈ మాటలు దేవుడు దీవించి మన వాక్యానుసారంగా జీవించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరలా రానున్న దినాల్లో కూడా అపవాదికి లొంగిపోకుండా పరిశుద్ధంగా విశ్వాస యాత్రలు ముందుకు సాగుటకు ఆయన నడిపించాలని కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. ఆమేన్. మహాగణుడైన తండ్రి, పరిశుద్ధుడ, మీ మహిమోన్నతమైన నామమునకు స్తోత్రం, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ శుక్రవారం ఈ సమయంలో దేవా మీ గ్రంథంలో నుంచి మీ దాసుడు అపోస్తుడైన పౌలు ద్వారా ఎన్నో అద్భుతమైన సంగతులు, వాక్య క్రమాలు నేర్పించారు. తండ్రి, మీరు తెలియజేసిన ప్రతి మాటకు మేము లోబడి వాక్య ప్రకారం జీవించలాగునా సహాయం చేయాలి. దేవా, మీ వాక్యమే మాకు నాయన దిక్చూచి, మీ వాక్యమే మాకు ఖడ్గం, మీ వాక్యమే మాకు దేవా ప్రధానమైన కార్యం కనుక మీ వాక్యానికి లోబడి వాక్య ప్రకారం జీవించలాగా సహాయం చేయాలి. దేవాయ సమయం మా గ్రామాన్ని దీవించి ఆస్వాదించండి. ఈ మంచి శబ్దం ద్వారా విన్నవారిని దేవా మీరు బలపరిచి మీ కృపలో మంచి ఆరోగ్యం, మంచి నెమ్మది, ప్రతి అవసరతను తీర్చండి. దేవా మీ కృపలో సహాయం చేయండి, రక్షణ అనుగ్రహించండి. మీ స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నేను ఇక్కడ ఉన్న మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. కృపలో మీ వాక్యంలో ఇంకా నేను ఎదగడానికి, మీ వాక్యంలో ఉన్న గూఢమైన సంగతులు తెలుసుకుని వాటి ప్రకారం జీవించలాగిన దేవా మీరు మా ఇంట్లో చూపుతున్న కృపను బట్టి స్తోత్రం. అదే క్రమంలో అదే మీ చిత్తంలో కొనసాగుటకు మేము మరణం వరకు ఈ వాక్య క్రమాన్ని కొనసాగించటకు మీరే కృప చూపుదని మా అందరి కొరకై కలువరి శిలువలో ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన దివ్యమైన నామమును స్తుతించి ప్రార్థించి మరి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇంతటితో కూడిక ముగించబడింది. అందరికీ వందనాలు.